యేసయ్య మన దేవుడు, మన రక్షకుడు, మన తండ్రి, మన పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు నా పైన నీ జీవితమంతా ఆధారపడు. ఇప్పుడు అప్పుడు అని కాదు, కొంతకాలం అని కాదు, కొంత సమయం రెస్ట్ తీసుకో తర్వాత మరలా అని కాదు, 5 yearsకి ఒకసారి కాదు, 10 yearsకి ఒకసారి కాదు. నీవు రక్షింపబడినప్పటి నుండి, నీవు నేనే నిజమైన దేవుడు అని తెలుసుకున్నప్పటి నుండి, నీ యొక్క చివరి అంకము వరకు, నీ యొక్క చివరి శ్వాస వరకు నీవు నా పైన నీ కాళ్ళు నిలిపి బ్రతుకుటకే ఎన్నుకోబడ్డావు, ఏర్పరచబడ్డావు. నీవు నా పైన ఆధారపడి జీవించుటకే నేను నిన్ను నా స్వరక్తము చేత రక్షించుకున్నాను, ఎన్నుకున్నాను, ఏర్పరచుకున్నాను అంటూ ఉన్నాడు మన యేసయ్య. ఈ లోకపు తండ్రి, ఈ లోకపు తల్లి, ఈ లోకపు తల్లిదండ్రులేమో కొంత సమయం మేము చూసుకుంటాము, తర్వాత జీవితం అంతా మేము ఎలా నిన్ను చూసుకోగలము అని అంటారు. కానీ మన పరలోకపు తండ్రి ముదిమి వచ్చు వరకు నిన్ను చంకనెత్తుకొని వాడను నేనే అంటూ ఉన్నాడు దేవాతి దేవుడు. హల్లెలూయా. దేవుని ప్రేమ ఏం చెప్తుందో తెలుసా? నీవు ముసలోడు అయినా సరే నీవు నా కుమారుడువే. హల్లెలూయా. నీవు నా దగ్గర పోషింపబడు వాడవే, నీవు నా పైన డిపెండ్ అవ్వవలసిన వాడవే. హల్లెలూయా. దేవునికి ఏది ఇష్టమో తెలుసా? ఆయనకు దూరంగా వెళ్ళి జీవించడం కాదు, ఆయనకు దగ్గరగా ఉండి జీవించడమే దేవునికి ఇష్టం. హల్లెలూయా. దేవునికి ఏది ఇష్టమో తెలుసా? ఏది అయినా సరే ఆయన్నే నీవు అడిగి పొందుకోవడం అంటే దేవునికి ఇష్టం. హల్లెలూయా. సిలువలో మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత నుండి కూడా మరలా నీకు అన్ని ఇవ్వడానికి నేనే నీ దేవుడును అంటున్నాడు మన దేవాతి దేవుడు. హల్లెలూయా. ఎప్పటెప్పటికైనా సరే నేనే నీ దేవుడును, నేనే నీ తండ్రిని, నీవు నాపైనే ఆధారపడాలి, నీవు నన్నే అడగాలి, నేనే నీకు అన్నీ ఇవ్వాలి, నేనే నీకు అన్నీ అవ్వాలి అంటున్నాడు మన దేవాతి దేవుడు. ఇది నిజమైన ప్రేమ. ఇంత ఓపికగా అన్నీ చూచుకునే ఆ యొక్క సంకల్పము ఎవరికి ఉండదు, ఇది దేవునికి మాత్రమే సాధ్యం. అలా దేవుడు ఈ యొక్క ప్రపంచంలో ఇంత జనాభా ఉండగా కొంతమందిని ఎన్నుకొని ఆ కొంతమందినే ఎక్స్క్విజిట్గా, స్పెషల్గా తీసుకొని నేను వీరిని ఇలా ట్రీట్ చేస్తాను లేదు, ప్రపంచంలో ఉన్న అందరి గురించి అంటున్నాడు దేవుడు. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ఆయన నామమునందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన వారిని మాత్రమే కాదు, లోకంలో ఉన్న వారందరినీ కూడా దేవుడు ఇలాగే ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే దేవునితో సహవాసం కలిగిన వారు అత్యున్నతముగా ఆశీర్వదింపబడగలరు. ఇక లోకంలో ఉండి కూడా దేవుడు కావాలి అనేవారు దేవునితో సహవాసము గనుక, లేకపోతే దేవునితో సహవాసము లేదు కాబట్టి ఆ కనెక్షన్ నుండి వారికి వెళ్ళవలసినవన్నీ వెళ్ళవు. అది వారి తప్పే. దేవుడైతే ప్రతి ఒక్కరి వైపు చేయి చాపుతూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఎదిగో నేను నీకు అన్ని ఇవ్వాలనుకుంటున్నా, నేను నీకు బంగారు భవిష్యత్తుని ఇవ్వాలనుకుంటున్నా, నేను నీకు విశేషమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నా, భవిష్యత్తుని ఇవ్వాలనుకుంటున్నా, నీవు చూడని జీవితాన్ని నేను ఇవ్వాలనుకుంటున్నా, నిన్ను అత్యానంద భరితునిగా నేను చేయాలనుకుంటున్నా. నీవు నా దగ్గరకు వస్తావా? నన్ను తెలుసుకుంటావా? నేనే జీవాధిపతినని నీవు తెలుసుకుంటావా, కనుగొంటావా? నా వాక్యం చదువు, నా వాక్యం ధ్యానించు, నేను ఎంత గొప్ప దేవుడినో నా గురించి నీవు తెలుసుకో అంటున్నాడు దేవత దేవుడు. హల్లెలూయా. అందుకే జీవ గ్రంథమైన బైబిల్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ బైబిల్ ఎన్నో విశేషాలను మనకు అందిస్తుంది. ఇది దేవుని గురించి చెప్తుంది, అంతకన్నా ఎక్కువగా మనం ఏంటో మనకు తెలియపరుస్తుంది. అలాగే మనము దేవునిలో ఏమై ఉన్నామో, దేవునిలో మనం ఎలా ఉండాలో తెలియపరిచేదిగా బైబిల్ ఉంది. అలాగే దేవుడు మనలో ఏమై ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఎలా ఉంటే దేవుడు మన యందు మహిమపరచబడగలడు, ఘనపరచబడగలడు అన్నది బైబిల్ మనకు సూచిస్తూ ఉంది. హల్లెలూయా.